మిథున రాశి వారికి నెంబర్ 1గా ఎదిగే సత్తా 2025 మీకు 3 చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది. మీ గురించి భయంకరమైన నిజాలు మిస్ కాకుండా చూసేయండి. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరి జీవితంలో నెంబర్ 1గా ఎదిగే ఛాన్స్ వీరి జీవితంలో ఏ విధంగా కలగబోతుంది, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అయితే సమయంలో లభించనుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు కూడా తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన శుభప్రదం. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఓర్పు సహనం చాలా అవసరం. ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనకు అందరి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా కూడా ఉండాలి. అవసరానికి తగిన సాయం కూడా మీకు అందనుంది. బంధుమిత్రులను కలుపుకుని పోవాలి. ఒక ముఖ్యమైన విషయంలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అసలు పనికిరాదు. మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారాంతంలో మీకు ముఖ్యమైనటువంటి శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్రం చదవడం కూడా మీకు అంతా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో జరగనుంది. మీ విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కూడా మిథున రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా మార్పులు కలగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి సంవత్సరం చాలా అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి నెల 2025 రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది. మీ సుఖాలలో మరియు వైవాహిక జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు సమాజం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలి అని యోచిస్తున్నట్లయితే ఆ జంటలు శుభవార్త వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ను కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వము మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి నెల 19, 2025న శని మిథున రాశిలో 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు. మీ నెల 29, 2025న రాహువు మిథున రాశిలో 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. మీరు వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అయితే అవసరం. మీ నెల 29, 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు కొలుపుతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత అనేది సమయంలో ఆశింపబడుతుంది. మిథున రాశి 2025 జీవితం చాలా మంచి మార్పులను తెస్తుంది. ఈ యొక్క సంవత్సరం అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు మరియు అదృష్టంగా కూడా మారనుంది. మీకు డబ్బు కూడా ఉండదేడాది పొడవునా మనశ్శాంతి అయితే మీకు ఉంటుంది. ఈ మిథున రాశి వారికి మే నెల 2025లో 9వ ఇంటి గుండా రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం కూడా పొందుతున్నట్లు తెలుస్తుంది. మీరు మీ యొక్క డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే
వివిధ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు కొనసాగిస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి లేదా మీ యొక్క స్వాతంత్రం ఏదైనా సరే ప్రారంభించాలనే ఆలోచనతో ఏదైనా సరే పెద్దదిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ యొక్క జీవితంలో ప్రారంభంలో విజయం, స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉన్నవారిని ఈ సమయంలో పెట్టుబడి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశికి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా ఇష్టపడతారు. అలాగే మీరు హాస్యప్రియులు. తమ అనుకునే దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా వీరు ఎప్పుడూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన బాందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. తమ ఏమో ఒకరితోనూ పెళ్ళి ఒకరితో చేసుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం చూసేద్దామండి. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతలి వారి కష్టాల గురించి మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవతలి వారి సమస్యల గురించి మీరు ఎక్కువగా దిగులు కూడా చెందుతూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి భిన్నాభిప్రాయాలు అధికంగా ఉంటాయండి. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఆ తదుపరి ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇలా రెండు రకాలుగా కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.